చాణూరుడు అంతటితో ఆగలేదు. కృష్ణుణ్ణి నోటికి వచ్చినట్లు ఇలా నిందిస్తూనే ఉన్నాడు. మహిమతో నుండంగ మధురాపురముగాని పొలుపార వైకుంఠపురముగాదు. గరువంబుతో నుండ కంసుని సభగాని సంసారరహితుల సభయుగాదు. ప్రకటించి వినగ నా బాహునాదముగాని నారదు వీణాస్వరంబుగాదు. చదురులాడగ మల్ల జన విగ్రహముగాని రమతోడి ప్రణయ విగ్రహముగాదు. వెలసి తిరుగంగ వేదాంత వీధిగాదు. మొరగిపో మునిమనముల మూలగాదు. సాగి నడవంగ భక్తుల జాడగాదు. శౌరినామ్రోల నీవెందు సనియదింక ఆ ఆ ఆ నీవు సాక్షాత్తు వైకుంఠం నుండి దిగి వచ్చిన శ్రీహరిననుకుంటున్నావేమో. ఇది మధురాపురం, వైకుంఠం కాదు. గర్వంతో గంతులు వేద్దామనుకుంటున్నావేమో. ఇది కంసమహారాజు కొలువుకోటం, సంసారం లేని పనికిమాలిన వారి సభ కాదు. నీవు చెవులు నిక్కించి వింటున్నది నారదుల వారి వీణానాదం కాదు. నేను జబ్బ చరిస్తే పుట్టిన పెడుబొబ్బ వంటి ధ్వని. పిల్లాటలాడటానికి ఎదురుగా ఉన్నది ప్రేమ మందిరంలోని లక్ష్మీ ఆకారం కాదు. చండప్రచండుడని పేరుగాంచిన మల్లుని విగ్రహం. విచ్చలవిడిగా తిరగడానికిది వేదాంత వీధి కాదు. నక్కి నిక్కి కూర్చోవడానికి ఇది మునుల మనస్సుల మూల ప్రదేశమూ కాదు. ఇక్కడ నీకు కాళ్ల మీద పడి దండాలు పెట్టే భక్తులెవ్వరూ లేరు. ఇంకా నన్ను తప్పించుకుని ఎక్కడికి పోతావు అంటూ చాణూరుడు కృష్ణుని మీద విరుచుకుపడుతున్నాడు.